సేవాలాల్ చూపిన మార్గంలో నడుస్తూ బంజారా కుల బాంధవులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ కోరారు. ఆర్జీవన్ ఫారెస్ట్ డీజీఎం కర్ణ ఆధ్వర్యంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరి కని గాంధీనగర్లోని సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ హాజరై మాట్లాడుతూ మహారాజ్ జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో బంజారా కుల బాంధవులు అందరూ కూడా ఘనంగా తీహార్ను చేసుకుంటున్నారని తెలిపారు. తాను కూడా సింగరేణి సంస్థల్లో దాదాపుగా 500 మంది గిరిజన ఉద్యోగులతో కలిసి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. బంజారా కుల బాంధవుల సంక్షేమం కోసం కార్యాలయం ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి యావత్ బంజారా బంధువులు మిత్రులందరికీ సేవాలాల్ జన్మదిన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాంతం బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని, అభివృద్ధి చెందాలని కోరుకునే తనకు ప్రతి ఒక్కరికి జీవితంలో సుఖ సంతోషాలు ఆ దేవుడు కల్పించాలని కోరుకున్నారు. భారతదేశంలో ఒకప్పుడు బంజారా కుల బాంధవులు వెనుకబడ్డవారని, నేడు చాలా గొప్పగా చదువుకొని అత్యున్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు కూడా మన బంజారా కుల బంధువుల్లో ఉన్నారని అన్నారు. ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఈ సమాజంలో ఎవరైతే బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారో బంజారా కుల బాంధవులకు తోడుగా ఉండాలన్నారు. మహారాజ్ జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో మా బంజారా కుల బాంధవులందరూ కూడా ఘనంగా ఈ యొక్క తిహార్ని చేసుకుంటా ఉన్నారు. మరి నేను కూడా ఈరోజు వారితో పాటు రామగుండంలో సింగరేణి వ్యవస్థలో దాదాపుగా సుమారుగా 500 మంది కార్మిక బంధువులు, యువ బంధువులు అందరూ కలిసి ఘనంగా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క నిరంతరం ఈ బంధువుల అందరి సంక్షేమం కొరకు ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకొని కార్యాచరణ చేపట్టడం వారి శుభాకాంక్షలు. యావత్ బంజారా బంధుమిత్రులందరికీ కూడా సేవాలాల్ జన్మదిన పండుగ శుభాకాంక్షలు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం బాగుండాలి, ప్రతి ఒక్కరు సుఖ సంతోషంగా ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం బాగుండాలి, అదే మాదిరిగా ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని సేవాలాల్ గారు కోరుతూ వారు కూడా ఇంతకుముందు భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అదే మాదిరిగా మా కుటుంబ సభ్యులైన రాజ్ ఠాకూర్ బాగుండాలి, ఇంకా 10 కాలాల పాటు పనిచేయాలని వారు కోరుతున్నారు. వారికి ధన్యవాదాలు. ఇలా బంజారా కుల బంధువులందరూ కూడా భారతదేశంలో ఒకప్పుడు వెనుకబడ్డవారు, కానీ ఈరోజు అత్యున్నత స్థాయిలో చాలా గొప్పగా చదువుకుని అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి స్థాయికి చేరుకుంటున్న వాళ్ళు కూడా మన బంజారా కుల బంధువులు ఇంకా ఎదగాలి. ఎవరెవరైతే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగిన వారు ఈ కుల బంధువులకు తోడుగా ఉండాలి, వారిని ఇంకా ముందుకు పోయే విధంగా మన అందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ